సంక్రాంతి సీజన్ కు వచ్చిన 3 సినిమాలు మంచి విజయాల్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే కదా. ప్రత్యేకంగా చిరు, బాలయ్య సినిమాలు పోటీపడి మరీ బ్లాక్ బస్టర్ లాంటి సక్సెస్ లను సొంతం చేసుకున్నారు. అయితే టాలీవుడ్ అగ్ర హీరోలుగా చలామణిలో చాలా కాలం పాటు ఉన్న వీళ్ళిద్దరి హీరోలతో పాటు మరో 2 అగ్ర కథానాయకులు కూడా పాత ఫామ్ ను తిరిగి వెనకేసుకోవడానికి సమాయత్తం అవుతున్నారు. కింగ్ నాగార్జున, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వస్తున్న శ్రీ నమో వెంకటేశాయ చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతుంది. ఈ మూవీపై మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నా కెరీర్ లోనే ఒక భక్తిరసమయ్య అద్భుత చిత్రంగా నిలిచిపోతుందనే టాక్ దీనిపై ఉంది. 2016లో నాగార్జున నటించిన మూవీస్ బాగానే పేరు తెచ్చుకున్నాయి. మరి అదే ఉత్సాహాన్ని ఈ ఏడాది కూడా ఇస్తుందనే అంచనాలు మరోసారి ఈయనపై అభిమానులు హోప్స్ పెట్టుకున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా కూడా ఇదే నెల ఎండ్లో రాబోతుంది. టాప్ ఫోర్ స్టార్ హీరోల్లో వెంకీకి ప్రత్యేకమైన ఇమేజ్ ఎప్పటి నుంచో ఉంది. అదే పేరుతో ఒక విభిన్నమైన కథను ఫస్ట్ టైం తన హీరోయిజాన్ని పక్కన పెట్టి చేస్తున్న ఈ గురు చిత్రానికి చాలా పెద్ద ఎత్తున నమ్మకాలు ఏర్పడి ఉన్నాయి. బాక్సర్ గా వెంకీ ఎలా ఆకట్టుకుంటాడా అని అందరూ క్యూరియాసిటీతో ఉన్నారు. సో మళ్ళీ ఈ అగ్ర హీరోలు పంజా విసరడానికి సిద్ధమవుతున్నారు. చిరు, బాలయ్య, వెంకీ, నాగ్ ఇలా తమ హీరోయిజానికి మెరుగులు దిద్దుకొని సత్తా చాటడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే శాతకర్ణి, ఖైదీలతో రుజువయింది. మరి నేటి యంగ్ జనరేషన్ వీళ్ళ పోటీకి ఎలా నిలబడి నెగ్గుకు వస్తారో చూడాలి. మేమే నెంబర్ 1 అనే రోజులు కుర్ర హీరోల దగ్గర నుంచి ఈ 4 హీరోలు లాక్కిన పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అంటున్నారు సినీ ఎక్స్పర్ట్స్. Like and subscribe Eagle Media Works.